ఎంత వెతికినా ఆ ప్రాంతంలో ఎక్కడా సీత కనపడలేదు. అప్పుడు లక్ష్మణుడు, ఎంత దుఃఖించద్దన్నయ్యా, యథా విష్ణు మహాబాహు బలిం బద్ధ్వా మహీమిమాం. పూర్వం విష్ణువు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు పుచ్చుకుని ఆ తర్వాత బలిని బంధించి పాతాళానికి పంపించి భూమిని తాను స్వీకరించాడు. ఆయనేం స్వీకరించాక భూమి ఎట్టు పెట్టుకోలేదు, ఆ భూమిని ఇంద్రుడికి ఇచ్చాడు. అలాగే నేను కూడా ఈ భూమి అంతటిని అవసరమైతే బంధించైనా సరే, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు బద్దలు కొట్టైనా సరే సీతను వెతుకుతాను అన్నట్ట. అలా మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. రాముడేమో దేవీ సీత అంటాడు, ఈయనేమో మాతా సీత అంటాడు. అలా తిరిగి 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 ఎక్కడా సీత కనపడక రాముడు ఒక్కసారి నిట్టూర్పు విడిచి గాఢంగా లక్ష్మణుడిని కౌగిలించుకుని ఇలా అన్నాడు, లక్ష్మణ, నువ్వెన్ని చెప్పినా ఇక సీత లేదని అర్థమైపోయింది నాకు. సీత లేనిదే నేను బతకలేను. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి అయోధ్య నగరానికి వెళ్ళిపో. భరతుణ్ణి నేను నిన్ను ఎలా కౌగిలించుకున్నానో అలా కౌగిలించుకో. భరత, ఇక శాశ్వతంగా ఈ భూమి నీదే అని రాముడు చెప్పాడని చెప్పు. శోకంలో మునిగి ఉన్న మా తల్లులకి నమస్కరించు, కైకేని జాగ్రత్తగా చూసుకో, కౌసల్యని ప్రత్యేకంగా రక్షించు, ఇది నా ఆజ్ఞ. నేను ఇంకా నగరానికి రాను. సీతని వెతకటమైనా చెయ్యాలి, లేదా ఇక్కడే వెతుకుతూ ప్రాణమైనా విడిచిపెట్టాలి. ఇవే నా కర్తవ్యాలు. నా కర్మయోగం వల్ల ఎన్ని కష్టాలు వస్తున్నాయి. రాజ్యప్రణాశః స్వజనైర్వియోగః పితుర్వినాశః జననీ వియోగః సర్వాణి మే లక్ష్మణ శోకవేగం ఆపూరయంతి ప్రవిచింతితాని. బహుశా నేను పాపాత్ముణ్ణేమో, లేకపోతే ఇన్ని కష్టాలు వస్తాయా? ఒకటి, రాజ్యప్రణాశః, రాజ్యం నాకు పూర్తిగా దూరం అయిపోయింది. మొదటిది, పట్టాభిషేకం చేయించుకోవాలి అనుకున్న సమయంలో మా నాన్నగారు నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలని సంకల్పించిన సమయంలో రాజ్యం దూరం అయ్యింది. దానికి నేను బాధపడలేదు. పోన్లే, రాజ్యం పోతే పోయింది, నగరంలో అయినా ఉండొచ్చు కదా అనుకుంటే స్వజనైర్వియోగ, స్వజనులకి దూరం అయిపోయాను. అమ్మగారు నన్ను నగరంలో ఉండడానికి వీల్లేదండి. రాజ్యం పోయినా నగరంలో కూడా ఉండడానికి వీలు లేకుండా అయిపోయింది. దానివల్ల ఏమైంది? అడవిలోకి వచ్చి పడ్డాను. రాజ్యం పోవడం ఒక ఎత్తు, అందరికీ దూరంగా అడవిలో ఉండడం ఒక ఎత్తు. సరిగ్గా అదే సమయంలో పోని అడవిలో అయినా సుఖంగా ఉందామంటే పితుర్వియోగ, తండ్రి మరణించాడు. అదొక పెద్ద దుఃఖం. ఆ సమయంలో మా అమ్మకి ఎంతో బాధ కలుగుతుంది. ఆవిడ ఓదార్చడానికి లేకుండా అమ్మ ఒక చోట నేనో చోట ఉండడం వల్ల జననీ వియోగ, తల్లికి దూరం అయిపోయాను. ఇన్ని శోకములు సరిపోక ఇప్పుడు భార్యా వియోగం ఏర్పడింది. ఇంకెందుకు బ్రతకడం? ఇదిగో ఇక్కడ చూచావా, లోహితము అనే పేరుతో ఉన్న ఒక పెద్ద అద్భుతమైనటువంటి చందనపు పూతలు ఇక్కడ ఉండేవి. గంధం చెట్లలో ఎర్రచందనం అని ఉంటుంది. ఆ ఎర్రచందనాల్లో లోహితము అని పేరు కలిగినటువంటి చందన వృక్షాలు చాలా గొప్పవి. ఈ చందనపు కొమ్మ ఒకటి తెచ్చుకొని సీత రోజు సాన మీద అరగదీసి తన వక్షస్థలానికి రాసుకుంటూ ఉంటుంది. ఆ చందనం అరగదీసి ఒక దొన్నెలో పోసుకుందిట. ఆకుని దొన్నెగా మార్చుకొని ఆ దొన్నెలో గంధం పూసుకుంది. ఆ గంధం ఇప్పుడు చిరిగిపోయిన దొన్నెలోంచి నేల మీద పడిపోయింది. ఆవిడ కష్టపడి తయారు చేసుకున్న దొన్నె ముక్కలు ముక్కలైపోయింది. అందులో అరగదీసి పెట్టుకున్న గంధం నేలపాలయ్యింది. అనగా ఎవడో రాక్షసుడితో ఆవిడ పెనుగులాడింది. అందుకే గంధం ఇలా నేలపాలయ్యింది. ఆ దొన్నె ముక్కలు ముక్కలైపోయింది. ఇక్కడ ఒక పెద్ద రాయి ఉన్నది. ఈ రాయి మీద సీత నేను కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆ రాయి కూడా ఇప్పుడు తిరగబడిపోయింది. ఇక్కడ గోదావరి నది చాలా గొప్ప నది. ఆ గోదావరి నది దగ్గరికి ఒకవేళ సీత తప్పించుకుని వెళ్ళి దాక్కుందంటావా అని మళ్ళీ గోదావరి దగ్గరికి వెళ్ళాడు. గోదావరి మాత సీత ఎక్కడుందని అడిగాట. అబ్బే, ఎంత ప్రయత్నించినా లక్ష్మణునికి సీత కనపడలేదు, రామునికి సీత కనపడలేదు. అప్పుడు అన్నాడు ఆయన, అన్నయ్య, ఈ నది గోదావరి దగ్గరికి వెళ్ళాను. నది సౌమ్యంగా ప్రవహిస్తోంది. సీత జాడ అక్కడ కనపడలేదు, చెట్ల దగ్గర కనపడలేదు. ఎక్కడ సీత అని మేమిద్దరం అరిచాం.
కానీ నీ అరుపుల కంటే నా అరుపులు ఇంకా గట్టిగా ఉన్న సీత కనపడలేదు అని రాముడితో చెప్పాడు ఆయన. దాంతో రామచంద్ర ప్రభువు ముందు గోదావరి దగ్గరికి వెళ్ళాడు. గోదావరి, నువ్వు పవిత్ర నదివి, నాబోటి వాళ్ళు అడిగినప్పుడు సాయం చేస్తావని విన్నాను, సీత ఎక్కడుందని అడిగాట. గోదావరికి అన్నీ తెలుసు కదా, ఆవిడ మాట్లాడగలదు, నదీ దేవత. కానీ రావణాసురుడి వల్ల ఉన్న భయంతో కిక్కురు మనకుండా ఊరుకుందిట, అస్సలు మాట్లాడలేదు. ఇప్పుడు మృగములకేసి తిరిగాడు, జంతువులకేసి తిరిగాడు రాముడు. మృగాల్లారా సీత ఎక్కడని అడిగితే పాపం జంతువులు కొన్ని ఉన్నాయి అక్కడ, జంకలు మొదలైనవి. దక్షిణం దిక్కుకేసి ఇలా చూపించి ఆకాశం కేసి తలెత్తి కన్నీళ్లు గార్చాయి. అవి మాట్లాడలేవు కదా, అందుకని దక్షిణం కేసి మూతి చాచాయి, తల పైకెత్తాయి, కన్నీళ్లు గార్చాయి. అంటే ఆకాశ మార్గంలో దక్షిణం దిక్కుకేసి ఎవడో ఎత్తుకుపోయాడని చెప్పేట మృగాలు, చెప్పకుండా చెప్పాయి. దక్షిణాభిముఖా సర్వే అంటే దాన్ని బట్టి మృగములకు ఎంత జ్ఞానం ఉందో ఆలోచించండి. ఆ జంతువులన్నీ కూడా అక్కడున్న పులులు కానీ జింకలు కానీ అన్ని జింకలు అన్ని రకాలైనటువంటి సాధుమృగాలు దక్షిణం కేసి తిరిగాయిట. తిరగడమే కాదు, దర్శయంతో నభస్థలం ఆకాశం కేసి చూపించాయి. అనగా దక్షిణం దిక్కుకేసి సీత వెళ్ళిపోయింది. ఆకాశ మార్గంలో ఎవడో పట్టుకుపోయాడు. లక్ష్మణుడు కనిపెట్టేశాడండోయ్. చూచావా అన్నయ్య, పరమ పూజ్యుడవైన నీవు సీత ఏది అని ఈ జింకల్ని ఇక్కడున్న జంతువుల్ని అడిగితే అవన్నీ దక్షిణాన్ని సూచిస్తున్నాయి, ఆకాశం కేసి తలెత్తుతున్నాయి. అనగా ఆకాశ మార్గంలో సీత వెళ్ళింది. ఆ తర్వాత దక్షిణం కేసి ఆవిడ తీసుకుని పోబడింది. కాబట్టి మనం కూడా ఈ దక్షిణం దిక్కు వైపుకి నైరుతిగా ప్రయాణం చేద్దాం. ఎక్కడో చోట సీత కనపడుతుందన్నట్ట. రాముడు సరేనన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు. అక్కడ కొన్ని పువ్వులు కనపడ్డాయండోయ్. రాముడు ప్రతిజ్ఞ చేసి చెప్పేట లక్ష్మణుడితోటి, ఏమని, ఈ పువ్వులు సీతవే. ఇందాక నేను కపట మృగం కోసం అడవిలోకి వెడుతున్నప్పుడు సీత జడ వేసుకుని జడలో పువ్వులు తురుముకుంది. ఆ పువ్వులు నేల మీద పడ్డాయంటే సందేహం లేకుండా ఎవడో జుట్టు పట్టుకున్నాడు అనమాట. కేశేష్వాకృష్య అని చెప్పాం కిందాక, ఇత పూర్వం మీకు చెప్పినప్పుడు జుట్టు పట్టుకున్నాడు వాడు. ఆ జుట్టు పట్టుకోవడంలో జడంతా విరిలిపోయింది, విడిపోయింది. విడిపోయిన జడలో ఉన్న పువ్వులు అక్కడ రాలే. అందుకే ఈ పువ్వులను చూడగానే రాముడు కనిపెట్టి సందేహం లేకుండా ఈ పువ్వులు సీతాదేవి కొప్పులో పెట్టబడిన పువ్వులే, దీన్ని బట్టి సీత అపహరణకి గురయ్యింది, ఎవడో జుట్టు పట్టుకున్నాడు. భూదేవి నా మీద ఆదరంతో, సీత తన పుత్రిక కనుక సీత మీద ప్రేమతో ఇక్కడున్న పువ్వులు అటు ఇటు చెల్లా చెదరు కాకుండా కాపాడింది. వాయుదేవుడు కూడా ఈ పువ్వులు నాకు కనబడాలని పెద్ద గాలి వీచి ఈ పువ్వులు ఎగరగొట్టలేదు. సందేహం లేదు, ఇవి శోభతో ఉన్నాయి అని ఆ పువ్వులను చూచాడు. ఆ పక్కనే పెద్ద పర్వతం ఉన్నది, ప్రస్రవణ పర్వతం. ఎప్పుడు అక్కడ వర్షం కురుస్తూ ఉంటుంది. ఇంద్రుడు మెచ్చుకుని ఆ పర్వతం మీద బాగా వర్షం కురిపిస్తాట. ఆ వర్షం పైనుంచి కిందకి అలా ధారాపాతంగా కారిపోతూ ఉంటుంది. సెలయేళ్ళు ఆ కొండ మీద నుంచి కింద కారుతూ ఉంటాయి. అందుకే దానికి ప్రస్రవణము, మిక్కిలి జలమును స్రవించేటటువంటి కొండ అని పేరు వచ్చిందనమాట. వర్షాకాలంలో కొండల మీద బాగా వర్షాలు కురిస్తే ఏమవుతుంది, కొండల నుంచి కిందకి జలపాతాలు వస్తాయి. ఆ జలపాతాలు అలా ధారగా కారుతూ ఉంటాయి. అలా ఎక్కువ వర్షం కురిసి నిరంతరం జలపాతాలు కనుక కొండ మీద నుంచి వస్తే అవన్నీ ప్రస్రవణ పర్వతాల కింద లెక్క. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి, ఏయ్ పర్వతమా, నా బాణములతో నిన్ను ముక్కలు ముక్కలు చెయ్యకముందే సీత ఎక్కడుందో చెప్పు అన్నట్ట. అప్పుడు లక్ష్మణుడు ఉండి పక్కన, అన్నయ్య ఇదేం కోపం, పాపం చిన్న పర్వతం అది, దాని బతికంతా, నీ బాణములు కనుక దాని మీద ప్రయోగిస్తే దాని ప్రాణాలు ఉంటాయా? సీత కనపడలేదనే కోపంతో ఎక్కువ బలము లేని సామాన్య ప్రాణుల మీద కోపగిస్తావేమిటి, పర్వతం మీద కోపగించద్దన్నాడు ఆయన. మన కోపం బలవంతుల మీద చూపించాలి, పాపాత్ముల మీద చూపించాలి. మధ్య మధ్యలో ఈ కొండలేం చేశాయి, గుట్టలేం చేశాయి, అవి మాట్లాడగలవా అన్నాడు. ఇంతలో అలా ముందుకెడుతూ ఉంటే ఓ పెద్ద రాక్షసుడి కాలు కనపడింది. అక్కడి నుంచి పరిగెట్టిన సీతాదేవి పాదాలు కనబడ్డాయి. రావణుడు తరువుకెళ్ళాడు కదా, ఆ తరువుకెడుతున్నప్పుడు సీత పరిగెత్తింది. సీతాదేవి యొక్క అడుగుజాడలు కనపడుతున్నాయి, రావణుని పాదముద్రలు కూడా ఉన్నాయి.
ఎవడో భయంకర రాక్షసుడు వీడు అన్నట్టు ఆయన. రాముడు అన్నాడు లక్ష్మణుడితో, ఇక్కడెవడో ఒక భయంకరుడైన రాక్షసుడు పరిగెత్తాడు. సీత వాడి నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఈ నేల మీద పరుగుపెట్టింది. ఇవి సీత పాదచిహ్నాలు అని ఇంకొంచెం ముందుకొస్తే అక్కడ ముక్కలు పడిన ధనుస్సులు, అమ్ముల పొదులు, విరిగిపోయిన బాణాలు, రక్తపు మడుగు కనపడ్డాయి. ఈ రక్తపు చుక్కల్ని బట్టి ఇక్కడ ఎవడో సీతని చంపేసేనే ఉండాలి, సీతని భక్షిస్తూ ఉంటే సీత రక్తం కారి ఉండాలి, లేదా ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసి ఉండాలి. ఆ సమయంలో ఇక్కడ ఆ రాక్షసుల యొక్క రక్తం పడి ఉండాలి అనుకుంటూ ఇంకొంచెం ముందుకెడితే అక్కడ ఒక రథం కనపడింది. రథ చక్రాలు కనపడ్డాయి, కాడి కనపడింది, పిశాచపు ముఖాలు కలిగిన గాడిదల్లాంటి గుర్రాలు కనపడ్డాయి. ఇవన్నీ చూచి ఓహో ఆకాశ మార్గంలో ఎగిరే రథం అన్నమాట. ఎవడో రథంలో వచ్చాడు, వాడి రథానికి పిశాచాలు పూంచినట్టున్నాడు, అవి చచ్చిపడున్నాయి. ఇదిగో చల్లాచెదరైన రథం ఇది. ఎవరివై ఉంటాయి ఈ బాణాలు, ఎవరివి ఈ రథం? ఇక్కడ ఎవడో చచ్చున్నాడే, ఓహో వీడు రథసారథి. వాడి పక్కన కొరడాకర్ర ఉంది, ఆ పక్కన అమ్ములు పొదులు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెడితే అక్కడ ఈ భుజకీర్తులు, కిరీటాలు కనపడ్డాయి. రాక్షసులు ఇక్కడికి వచ్చి సీతను అపహరించటం మాత్రం యథార్థమే అని నాకు అర్థమైపోయింది అన్నాడు రాముడు ఇప్పుడు లక్ష్మణుడితో. సీతని ఎవడో అపహరించాడు, ఆ అపహరణ సమయంలో ఎవడో ఇంకోడెవడో అడ్డుపడ్డాడు, ఆ అడ్డుపడ్డంలో వాళ్ళకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎవరిని ఏం చేశారో తెలియదు, గాయాలైతే అయ్యాయి. అందుకే ఇక్కడ ఒక రథం కనపడింది, రథసారథి కనపడ్డాడు, గుర్రాలు కనపడుతున్నాయి, ఆభరణాలు కనపడుతున్నాయి. దీన్ని బట్టి సీత భక్ష్యంపబడింది లేదా ఎవడో అపహరించేనా ఉండాలి. ఇంతమంది ధర్మాత్ములు ఉన్నారు ఈ లోకంలో, ఒక్కడు కూడా సీతని రక్షించి ఉండడా? నధర్మస్త్రాయతే సీతాం హ్రియమాణాం మహావనే. ఈ మహారణ్యంలో సీతని ఎవడో అపహరిస్తూ ఉంటే ఒక్క ధర్మాత్ముడైనా కాపాడి ఉండడా? ఈ లోకంలో చాలామంది ధర్మాత్ములు ఉన్నారని, దయాళువులు ఉన్నారని విన్నాను. అబ్బే, పరులను రక్షించడానికి చాలా ధర్మం కావాలి, దయ కావాలి. అలాంటి దయా ధర్మం కలిగిన వాడు ఎవడో లేడేమో అనిపిస్తోంది నాకు అని ఒకసారి అంటాడు. సీతే కనుక కనపడకపోతే నేను క్రోధావేశాలకు గురవుతాను, భయంకరుడినవుతాను, లోక భీకరుడినవుతాను. అప్పుడు నేను బాణములు ఎక్కుపెట్టి ఈ లోకం మొత్తం కాల్చిపారేస్తాను. సీత ఎక్కడుందో ఈ చెట్లు చెప్పటం లేదు, పర్వతములు చెప్పటం లేదు, జంతువులు చెప్పటం లేదు. కాబట్టి అగ్నిజ్వాలల వంటి బాణాలతో, బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలతో, భూమండలంతో సైతంగా సమస్త లోకాలు దగ్ధం చేసి పారేస్తాను. ఆకాశమంతా బాణాలతో నింపేస్తాను. అసలు ఎక్కడ ఈ లోకమే లేకుండా చేసి పారవేస్తాను. ముల్లోకాలని క్షణంలో నాశనం చేయలేకపోతే నేను రాముడినే కాదు, సముద్ర జలాలు ఇంకొట్టేస్తాను, ప్రళయం కలిగిస్తాను అంటూ రాముడు అంతకంతకీ రెచ్చిపోయాడు. వెంటనే లక్ష్మణుడు వచ్చి అన్నయ్య భుజం పట్టుకుని, అన్నయ్య కొంచెం శాంతం వహించన్నాడు. సాధారణంగా లక్ష్మణుడికి కోపం వస్తే రాముడు శాంతం అంటాడు. ఇప్పుడు రాముడికి వచ్చింది కోపం, కాబట్టి లక్ష్మణుడే ఆయన్ని సర్ది నచ్చ చెప్పి క్రోధావేశముల నుంచి ఆయన చల్లబడేటట్టు చేస్తున్నట్ట. ఎప్పుడు కూడా మహాత్ములకి కోపం వచ్చినప్పుడు భుజం మీద చెయ్యకూడదు, చేతులు జోడించి దండం పెట్టి అయ్యా కూల్లవ్వండి అని చెప్పాలట, శాంతపడండి అని చెప్పాలి. అందుకే లక్ష్మణుడు ఏమన్నాడు, అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యత. రెండు చేతులు జోడించి వినయంగా అన్నగారికి నమస్కరించి ఇలా అన్నాడు, అన్నయ్య నువ్వెంత గొప్పవాడివో నాకు తెలుసు. పురా భూత్వా మృదుర్దాంత. ఒకప్పుడు నువ్వు అత్యంత మృదుస్వభావివి, నీ అంత ప్రేమ ఎవరూ చూపించలేరు. నీ మనస్సులో ఉన్న ప్రేమ ఎవరి దగ్గర ఉండదు. నువ్వు చూపించినట్లుగా ప్రాణుల మీద దయ కానీ, జాలి కానీ, ప్రేమ కానీ ఎవరూ చూపించరు. నువ్వు జితేంద్రియుడివి, అనగా కోపాన్ని జయించిన వాడివి. ఏ ప్రాణి అయినా నీకెంత అపకారం చేసినా నువ్వు వెంటనే చల్లబడిపోయి
అపకారికి కూడా ఉపకారం చేస్తావు. అటువంటి నువ్వు క్షణికోద్రేకంతో కోపానికి లోబడిపోతావా? ఈ ప్రకృతి మొత్తం నాశనం చేస్తావా? లోకాలు తగలబెడతావా? ఈ చెట్లని పాడు చేస్తావా? కొండలు పిండి చేస్తావా? అద్భుతమైన ఒక గొప్ప మాట ఇక్కడ లక్ష్మణుడు చెప్పాడు. చంద్రే లక్ష్మీ, చంద్రుడిలో ఎప్పుడూ వెన్నెల ఉంటుంది. లక్ష్మి అంటే వెన్నెల, ప్రసన్నత. చంద్రుడు ఎప్పుడూ చల్లగానే ఉంటాడు. ప్రభా సూర్యే, సూర్యుడిలో ఎప్పుడూ వేడికాంతి ఉంటుంది. గతిర్వాయువు, వాయువులో ఎప్పుడూ చలనం ఉంటుంది. వాయువు ఎప్పుడు స్తంభించడు, అలా ప్రసారం అవుతూనే ఉంటాడు. మనకు ఒక్కోసారి వాయువు స్తంభించినట్టు అనిపిస్తుంది, కానీ స్తంభిస్తే మనం స్తంభిస్తాం. గాలి పీల్చుకుంటున్నావా లేదా? నువ్వు విడిచిపెడుతున్నావా లేదా? గాలి పీల్చుకుని విడిచిపెట్టినంత వరకు వాయువు స్తంభించడు. భువిక్షమ, భూదేవికి ఓర్పు ఉంటుంది. ఇవన్నీ నీలో ఉండేవి. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది, కానీ అన్ని లక్షణములు ఉన్నవాడు ఒక్క రామచంద్రుడే. రాముడిలో చల్లని వెన్నెల వంటి ప్రసన్నత్వం ఉంది. అవసరమైతే సూర్యుడి యొక్క తీక్షణత చూపిస్తాడు. వాయువులో ఉన్న వేగగతి ఉన్నది, భూమిలో ఉన్న ఓర్పు ఉన్నది. ఇన్ని ఉన్నాయి కాబట్టే అందరూ నిన్ను పరమాత్మగా చూస్తారు. అటువంటి నువ్వు ఏకస్య నాపరాధేన లోకాన్ హంతుం త్వమర్వసి, ఎవడో ఒకడు అపరాధం చేస్తే ఏ అపరాధము లేని సమస్త లోకాల్ని నాశనం చేస్తావా? ఇది ఒక్కడి తప్పు కోసం లోకాలను పాడు చేస్తావా? అది న్యాయం కాదు. ఇంతకీ యుద్ధరథం ఎవడదో తెలియదు, ఇక్కడ చచ్చినవాడెవడో తెలియదు. ఇప్పుడు నువ్వు బాణాలతో ఎవడిని నాశనం చేస్తావు? సత్యం తెలిసాక మనకు అపచారం చేసిన వాడిని మాత్రమే సంహరించాలి తప్ప సమస్త లోకములను నాశనం చేయటం ధర్మం కాదు. మహాత్మా, నాకు నీ సంగతి తెలుసు. నీవే గనక కొంచెం ఓర్పు తెచ్చుకుని శత్రువుని కనిపెట్టి వాడిని సంహరించగలిగితే లోకాలకు ఉపచారం చేసిన వాడు అవుతావు అనగానే టక్కున రాముడు చల్లారిపోయాడు. నిమిషంలో ఆ మహానుభావుడి యొక్క క్రోధం తగ్గిందిట. అందుకే పక్కన కష్టకాలంలో ఓదార్చే నానుకునే ఒక వ్యక్తి ఉండాలి. అది కూడా ధర్మం తెలిసినవాడు అయి ఉండాలి. చాలా మంచి మాట చెప్పావు అన్నట్టు ఆయన. రాముడు వెంటనే అన్నాడు, చాలా మంచి మాట చెప్పావు. ఆపద వచ్చినప్పుడు ఎలా ఉండాలో నువ్వు సూచించావు. ఈ క్షణమే నా క్రోధం తగ్గిందన్నాడు. అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు, నాకు తెలుసు రాముడు ఎప్పుడూ కూడా అధర్మం చేయడు. రాముడంటేనే ధర్మస్వరూపుడు. రాముడు అనగా రామునికి ధర్మమునకు అభేదం అన్నారు పెద్దలు. నీకు నేను చెప్పడమా స్వామి? నువ్వే చెప్పాలి. నువ్వు ఎప్పటికప్పుడు మాకు చెప్పి మమ్మల్ని నచ్చచెప్పి సరైన మార్గంలో నడుపుతూ ఉంటావు. మాకు ఏదైనా కష్టం వస్తే ఓదార్చేది నువ్వు. మేము తప్పుడు మార్గంలో పెడితే సక్రమమైన మార్గంలో నడిపేది నీవు. నీవు ధర్మస్వరూపుడివి. దుఃఖములు వస్తూ ఉంటాయి, పోతాయని నీకు తెలియదా? పూర్వం నహుషుని కుమారుడు యయాతి స్వర్గానికి వెళ్ళాడు. కానీ తనను తాను పొగుడుకోవటం వల్ల స్వర్గం నుంచి భ్రష్టుడయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళలేదా? ఆయనకి వచ్చింది కష్టం. ప్రతివాడికి కష్టం వస్తుంది. వశిష్ఠ మహర్షి ఉన్నాడు, మన కులపురోహితుడు. విశ్వామిత్రుడి వల్ల 100 మంది కొడుకుల్ని కోల్పోలేదా? ఆయన మాత్రం ధైర్యం తెచ్చుకోలేదా? మళ్ళీ కొడుకుల్ని పొందలేదా? కాబట్టి ప్రతి వ్యక్తికి ఆపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సంపదలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. ఈ ఆపదలు సంపదలు వస్తూ పోతూ ఉండడం అనేది సహజం. వాటిని గురించి పట్టించుకోవద్దు. నీకున్నన్ని తెలివితేటలు, నీకున్నంత ఓర్పు సాక్షాత్తు బృహస్పతికి కూడా లేదు. ఎన్నిసార్లు నాకు నువ్వు బోధ చేసావు. నేను భరతుడి మీద కోపగిస్తే నీవే కదా భరతుడిలో లోపం లేదని చెప్పి నా కోపాన్ని తగ్గించావు. అటువంటి నువ్వు కోపగించద్దు అనగా రాముడు పూర్తిగా తన కోపాన్ని నిగ్రహించుకున్నాడు. నిజానికి రాముడికి కోపం లేదు. తన కోపం ఇలా ఉంటుంది అని నిరూపించడానికి కోపం తెచ్చుకుని మళ్ళీ వెంటనే ఆ కోపాన్ని తగ్గించుకున్నాడు ఆయన. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనగా, వాళ్ళు వెతుకుదాం అన్నారట. రామచంద్ర, మనం ఈ ప్రాంతం అంతా వెతుకుదాం అన్నాడు. ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఒక మహాపర్వతాకారంలో ఉన్న పక్షి కనపడింది. వెంటనే రాముడు క్షురం అని పేరు కలిగిన ఒక బాణం ఎక్కుపెట్టాడు. ఇదేదో భయంకర రాక్షసి. ఏ రాక్షసుడో ఈ పక్షి రూపంలో ఇక్కడున్నాడు. వీడే సీతని మింగి ఉండొచ్చు, లేదా మనల్ని చంపడానికి చూస్తున్నాడేమో అని
బాణం ఎక్కుపెట్టి జటాయువు దగ్గరికి వెళ్ళాడు. పాపం నిజానికి ఆ పడి ఉన్నది జటాయువు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ కోపంతో ఉన్న రాముడు ప్రస్తుతానికి ఎదురుగుండా ఉన్నది ఎవరో తెలుసుకోలేక ప్రాణం పోతున్నదే ప్రాణం తీయటానికి వచ్చింది అనుకున్నట్ట. అనుకుని ఎవడవరా నువ్వు, సీతని సంహరించింది నువ్వేనా, నా శత్రువు నువ్వేనా, చెప్పపోతే నీ ప్రాణం తీస్తానన్నట్ట. పాపం నోట్లోంచి రక్తం ఇంకా కొంచెం నురగగా కక్కుకుంటూ ప్రాణం విడిచిపెడుతున్నటువంటి గృధ్రరాజు జటాయువు దీనుడై రాముడితో ఇలా అన్నాడు, ప్రభు, సీతాదేవి కోసం అన్వేషిస్తున్న రాముడు నీవని నాకు తెలుసు. జానకిని రావణుడనే నీచుడు అపహరించాడు, వాడే సీతను అపహరించాడు, నా ప్రాణాలు అపహరించాడు. నువ్వు లక్ష్మణుడు లేనప్పుడు ఒంటరిగా ఉన్న రావణుడు ఒంటరిగా ఉన్న సీతను అపహరించాడు. అప్పుడు నేను రక్షించండి రక్షించండి అని ఏడుస్తున్న సీతని రక్షించడానికి రావణాసుడితో ఘోర యుద్ధం చేశాను. ఇదిగో ఇక్కడ కనపడుతున్న ఈ రథం పక్కన చచ్చిపడి ఉన్న సారథి, ఇక్కడ పడి ఉన్న ఆభరణాలు, ఇవన్నీ నేను ధ్వంసం చేసినవే. రావణాసురుడి రథాన్ని పాడు చేశాను, వాడి పిశాచపు గుర్రాలను చంపాను, వాడి సారథిని సంహరించాను, వాడి కవచం చీల్చేశాను, వాడి శరీరం ముక్కలు ముక్కలు చేశాను. ఏం లాభం, ముసలివాడిని కనుక యుద్ధంలో అలిసిపోయాను. అలిసిపోయి ఉన్న సమయంలో పారిపోతున్న సీతని మళ్ళీ పట్టుకునేవాడు ఆకాశానికి ఎగురుతూ ఉంటే నేను మళ్ళీ యుద్ధానికి వెళ్ళాను. అప్పుడు ఆ దుర్మార్గుడు నా రెక్కలు కాళ్ళు నరికేశాడు, నా ప్రాణం తీసి మాయమైపోయాడు అని ఇలా పలికి తల వేళ్లాడేసి దీనంగా చూస్తోందిట ఆ పక్షి. రాముడి మనస్సు నీరైపోయింది. ధనుస్సు పక్కన పారేసి బాణం కూడా పక్కన పెట్టి జటాయువుని ఒళ్ళోకి తీసుకుని కౌగిలించుకున్నాడు. దుఃఖంతో కుమిలిపోయాడు. నాయన, నీ దీనస్థితిని చూస్తే ఇంకా హీనుండైపోయాను నేను అన్నాడు. ఆ ప్రాంతమా భయంకరం. రాముడు కూర్చున్న చోట అన్ని ముళ్ళే, భయంకరమైన రాళ్ళు, ముళ్ళు. వీటితో ఆ దండకారణ్య ప్రాంతం అడుగు మోపడానికి లేకుండా ఉందిట. అటువంటి చోట ముళ్ళ మీద రాళ్ల మీదే కూర్చుని ఆయన తలని ఒళ్ళో పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు రాముడికి ఆ ముళ్ళు గుచ్చుకోవటం లేదు, రాళ్ళు బాధ అనిపించటం లేదు. ఎందుకంటే అంతకంటే బాధ సీత దూరం అవ్వడమా, సీత దూరం అవ్వడం వల్ల అంతకంటే ఎక్కువ బాధ అనుభవిస్తున్నాడు, వేదన అనుభవిస్తున్నాడు. ఆ వేదనకు తోడు ఇప్పుడు పరమ పూజ్యుడు జటాయువు ప్రాణం విడిచిపెడుతున్నాడు. అందుకే ఏడుస్తూ లక్ష్మణుడితో ఇలా అన్నట్ట, రాజ్యం దక్కినట్టు దక్కి దూరం అయిపోయింది, సీత దక్కినట్టు దక్కి ఇప్పుడు మళ్ళీ దూరం అయిపోయింది, నాకు ఒక మిత్రుడు లభించినట్టే లభించి ప్రాణం విడిచిపెట్టేస్తున్నాడు. ఎన్ని శోకములు వచ్చాయి లక్ష్మణ నాకు. ఈ జటాయువు పరమ వృద్ధుడు, వృద్ధుడైన మా తండ్రి దశరథునికి మిత్రుడు. తండ్రి గారు మరణించినప్పుడు నేను దగ్గర లేను, కానీ ఆ తండ్రి గారి మిత్రుడు, నాకు ఆప్తుడు, సీతారక్షణ కోసం ప్రాణం విడిచిపెడుతున్నాడు. ఈయన ప్రాణం విడిచిపెడుతుంటే ఆ దృశ్యం చూడవలసి వచ్చింది అని కౌగిలించుకొని, నాయన తండ్రి జటాయు, సీత ఏమైందన్నట్ట. కేవలం నాకు సాయపడడం కోసమే యుద్ధంలో ప్రాణం విడిచిపెట్టావా తండ్రి అన్నాడు. అదే సమయంలో మళ్ళీ లక్ష్మణుడికేసి తిరిగి, లక్ష్మణ చూసావా ఈ పుణ్యాత్ముడి యొక్క గొప్పతనం, ఇతను నిజంగా వృద్ధుడు కదా, ప్రాణాపాయ స్థితిని కూడా ఏమాత్రం లెక్క చేయక ఘోర యుద్ధం చేశాడు, ఉన్న రెక్కలు కోల్పోయాడు, కాళ్ళు కోల్పోయాడు. ఎంత దురదృష్టవంతుడిని నేను. నా భార్యను రక్షించడానికి ఒక ముసలాడి ప్రాణం బలిస్తున్నాను, కానీ ఇతని ప్రాణం రక్షించలేకపోతున్నాను అన్నట్టు. ఒక మామూలు మానవుళ్ళ దుఃఖించాడు ఆయన కూడా. అలా దుఃఖిస్తే కానీ రావణాసురుడిని వధించలేడు కనుక అప్పుడప్పుడు రాముడు సామాన్య మానవునిలా నటిస్తూ ఉంటాడనమాట. జటాయు శరీరంలో మాట్లాడడానికి ఏదైనా శక్తి ఉందా? కొంచెం శక్తి ఉంటే సీతను అపహరించిన రావణుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, వాడి పరాక్రమం ఏమిటో చెప్పు, వాడి నివాస స్థానం చెప్పు, అప్పుడు నేను నా భార్య రక్షించుకుంటాననగానే అతి కష్టం మీద తల కొంచెం పైకెత్తాట జటాయువు. అసలు జటాయువు ఇంతసేపు బ్రతకడు. కేవలం రాముడి మీద ఉన్న భక్తి వల్ల రాముడికి సీత విషయం చెప్పాలి, సీతని రావణుడు అపహరించుకుపోయిన విషయం చెప్పాలి అని కడ ప్రాణం నిలబెట్టుకున్నాడు. అతి కష్టం మీద ప్రాణం నిలబెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రామనామస్మరణమే అతని ప్రాణం ఇంకా పోకుండా అంతవరకు రక్షించింది. అందుకని మెల్ల కంఠంతో, ప్రాణం పోతున్న కంఠంతో ఇలా అన్నట్ట, అది వాచా అతిసన్నయ అన్నారు వాల్మీకి.
అంత హీనస్వరంతో అన్నాడు. మాట రావట్లా, పెగలడం లేదు, పెగలించుకుని చెప్పాడు. రఘురామ, రావణుడు అతి భయంకరుడు, మాయావి. తన మాయతో ఆకాశంలో మబ్బులు సృష్టిస్తాడు, ఆ మబ్బుల్లోనే ఎగిరిపోతూ ఉంటాడు. ఆ దుర్మార్గుడితో నేను పోరాడినప్పుడు నా రెక్కలు కాళ్ళు నరికేశాడు. అలిసిపోయిన నన్ను హఠాత్తుగా నరికి పారిపోయాడు. నా ప్రాణమేమో కంఠం లోపలికి వచ్చేసింది. పశ్యామి వృక్షాన్ సౌవర్ణాన్, నా కంటి ముందు బంగారపు చెట్లు కనపడుతున్నాయి. సౌవర్ణ వృక్ష దర్శనం మరణ చిహ్నం అని శాస్త్రం చెబుతున్నది. నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, కానీ కొంతవరకు నీకు సాయపడగలను. ఈ దక్షిణం వైపున సముద్రం దాటి వెళ్ళిన తర్వాత రావణాసురుడి ప్రాంతం ఉన్నట్టు నాకు చూచాయిగా తెలుసు, అంతకుమించి తెలియదు. రావణుడు సరిగ్గా దినములో 11వ ముహూర్తంలో సీతను అపహరించాడు. రోజునకి 15 ముహూర్తాలు ఉంటాయండి పగటిపూట. పగలు 15, రాత్రి 15, వెరసి 30 ముహూర్తాలు ఉంటాయి. ఆ 30 ముహూర్తాల్లో పగటిపూట ఏ ముహూర్తంలో ప్రయాణమైతే విజయం లభిస్తుందో తెలుసుకుని పూర్వం అలా ప్రయాణం చేసేవారు. కొన్ని ముహూర్తాలు దుర్ముహూర్తాలు ఉంటే వెళ్ళేవారు కాదు. అందులో 11వ ముహూర్తం ఉందే, దానికి వింద అని పేరు. రౌద్ర శ్వేతశ్చ మైత్రశ్చ తథా సారభట స్మృత సావిత్రో వైశ్యదేవశ్చ గాంధర్వ కుతపస్తథా రౌహిణ తిలకశ్చైవ విజయో నైరుతస్తథా శంబరో వారుణశ్చైవ భగ 15 స్మృత. ముహూర్తములు పగటిపూట 15 కింద డివైడ్ చేశారు. అందులో ఒకటి రౌద్రం. ఈ రౌద్ర ముహూర్తంలో వెడితే అన్నీ తగదాలే. తర్వాత శ్వేత ముహూర్తం, ఇది కొంచెం ఐకమత్యాన్నిచ్చే ముహూర్తం. మైత్రశ్చ మిత్రత్వం కలగజేసే ముహూర్తం. సారభట మనకి మంచి సేవకుల్ని దొరకజేసే ముహూర్తం. సావిత్రము అని ఉన్నది. ఈ ముహూర్తంలో ప్రయాణం కాకుండా అమ్మవారి గురించి గాయత్రీ జపమే చెయ్యాలి. వైశ్యదేవశ్చ, ఈ వైశ్యదేవ ముహూర్తంలో పూర్వం వైశ్యదేవం వేల్చేవారన్నమాట. పూర్వం ఇళ్లలో వైశ్యదేవం అనే కార్యక్రమం చేసేవారు. అదో బరి అద్భుతమైనటువంటి దేవతా కార్యక్రమం. గాంధర్వ ముహూర్తం ఉందే, ఈ సమయంలో ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెడితే ఎక్కువ మంచిది. కుతపకాలము అనగా 12 దాటిపోతుందన్నమాట, మంచి మధ్యాహ్న కాలం. ఇది పితృదేవతలకి బాగా ఇష్టం. తద్దినాలు పెట్టేటప్పుడు భోక్తలకి ఈ సమయంలో భోజనం పెట్టేవారు. ఈ సమయంలో మన అదృష్టం బాగుండి ఎవడైనా అతిథి కనపడ్డాడా అతనికి అన్నం పెట్టడం చాలా పుణ్యం. ఆ కుతపకాలంలో మధ్యాహ్నం పూట అన్నం పెట్టినటువంటి పుణ్యాత్ముడు శాశ్వతంగా వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ ఉంటాడు. అందుకే పూర్వకాలంలో ప్రవరుడు అనేవాడు కుతపకాలంలో అన్నం పెట్టేవాట ఇంటికి వచ్చిన వాళ్ళకి. రౌహిణము తిలకము అనే ముహూర్తములు ఉన్నాయే, అంత మంచివి కాదు. విజయము అనే ముహూర్తం 11వదనమాట. ఈ 15 ముహూర్తాల్లో 11వది విజయం. దానికే వింద అని కూడా పేరు. నష్టం ధనం విందతి అస్మిన్ ఇది వింద. ఈ ముహూర్తంలో ప్రయాణమైనా లేక ఏదన్నా పని చేసినా లేక ఆ సమయంలో మన డబ్బు పోయినా ఆ డబ్బు తిరిగి వస్తుందట. అందుకని ఒక్కొక్కప్పుడు బెంగెట్టుకోకర్లా. ఆ టైంలో కనుక కర్మగాలి మన బంగారపు గొలుసు పోయిందా, ఆ గొలుసు ఏ పద్మాగర్ గారో పట్టుకొచ్చి మీకు ఇస్తారు. అలాగే ఆ సమయంలో మన వాళ్ళు తప్పిపోయారా దొరుకుతారు. అందుకే ఒక్కొక్కప్పుడు సత్రాల్లోనో లేకపోతే అదే జాతరల్లోనో లేకపోతే కొండల మీదకో వెళ్ళినప్పుడు పిల్లలు తప్పిపోతే ఈ ముహూర్తంలో దొరికేవారు. అందులో రౌహిణము అని ఒక ముహూర్తం ఉంది. ఈ ముహూర్తంలో పిల్లలు తప్పిపోతే అంత తేలిగ్గా దొరకరు, చాలా డేంజర్ ఇది. అందుకని ముహూర్తాలను బట్టి కూడా మనం అంచనా వేయచ్చు అన్నమాట. ఈ విందము అనే ముహూర్తంలో ఎవడన్నా తప్పిపోతే దొరుకుతాట. ఓసారి మీకు గుర్తుందో లేదో, ప్రశాంతి ఎక్స్ప్రెస్లో వస్తుండగా దారిలో పిల్లాడు ఒకడు పొదల్లో పడిపోయాడు. పడిపోతే రైలు ఆపారు. పేపర్లో పాత వాటిలో చూడండి ఒకసారి. మళ్ళీ రైలు కొంచెం వెనక్కి వెళ్ళి గంటన్నర సేపు అక్కడ చర్చ చేస్తే రైల్లో చేతిలోంచి జారి పడిపోయిన పిల్లాడు పొదలో దొరికాడు. ఏడుస్తూ దొరికాడు. వాడు చావలేదు, వాడు దక్కాడు. అది వింద ముహూర్తం యొక్క గొప్పతనం. ఆ ముహూర్తంలో కనుక వస్తువు దూరం అయితే గ్యారంటీగా దొరుకుతుందన్నమాట, ప్రాణములతో దొరుకుతుంది. సీతాదేవిని ఈ వింద లేక విజయము అని పిలువబడే ముహూర్తములో రామచంద్ర ప్రభు రావణుడు అపహరించాడు గనక నీ సీత నీకు దొరుకుతుంది. అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా అవన్నీ కనిపెట్టి చెప్పాడు ఆయన.
ముహూర్తం తెలుసు. ఇప్పుడు ప్రాణం పోతున్నప్పుడు గుర్తుకొస్తాయా? గుర్తుకొచ్చాయి. విందో నామ ముహూర్తోయం సచకాకుత్సనాబుధత్. రామచంద్ర, సీతని రావణుడు అపహరించిన ఆ ముహూర్తం పేరు వింద. కాబట్టి నీ సీత నీకు దక్కుతుంది. విందలో ఎవడైనా మన వస్తువు పట్టుకుపోతే వాడికి ప్రాణాపాయం. అంటే రావణుడు సీతను ఆ ముహూర్తంలో ఎత్తుకెళ్ళాడు కనుక వాడికి ప్రాణ నష్టం, నీకు సీతాలాభం, రాజ్యలాభం. గేలానికి చిక్కుకున్న చేప నశించినట్టుగా ఈ దుర్మార్గుడు ఈ ముహూర్తంలో సీతను పట్టుకెళ్ళాడు కనుక నశించిపోతాడు, సందేహం లేదు. ఇది నా మాట అని పలుకుతూ, రావణుడు విశ్రవసుని కొడుకు, కుబేరుడి సోదరుడు, అంతకుమించి వాడి రాజ్యం ఎక్కడుందో నాకు సరిగ్గా తెలియదు అని చెబుతూనే కొంత ప్రయత్నం చేస్తూ చేస్తూ ప్రాణం విడిచిపెట్టేశాడు. రావణుడు అపహరించాడని తెలిసింది కానీ లంక ఎక్కడుందో పూర్తిగా చెప్పలేకపోయాడు పాప ఆయన. ఆయనకి అంతకుమించి శక్తి లేదు, ప్రాణము పోయింది. ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటున్నట్టు రాముడు. బ్రూహి బ్రూహీతి రామస్య. రాముడు చెప్పు చెప్పు అంటూ ఉండగానే చప్పున ప్రాణం పోయింది పాపం. కాళ్ళు, ఆ తెగిపోయిన కాళ్ళు ఉంటాయి, మొండి కాళ్ళు బిగుసుకుపోయాయి, శరీరం బిగుసుకుపోయింది. అలా అన్నాడు, తలకే వాలిపోయింది, పోయింది ప్రాణం. ఆహా, నేనెంత దురదృష్టవంతుణ్ణి, ఇటువంటి పుణ్యాత్ముడిని రక్షించుకోలేకపోయాను అని బాధపడ్డాడు కాసేపు రాముడు. ఎంతో కాలం జీవించిన ఈ వృద్ధుడు కేవలం సీతాదేవిని రక్షించడానికి ప్రాణం విడిచిపెట్టాడు. మన దశరథ మహారాజు గారు సద్గుణాల రాశి, నాకు నీకు తండ్రి. మన తండ్రి ఎంత గొప్పవాడో ఈ గుర్ధరరాజు కూడా అంత గొప్పవాడే. ఈ జటాయువు పక్షి కాదు, నిజంగా మహాత్ముడైన. తండ్రికి దహన సంస్కారాలు చేసినట్లుగా ఈయనకి దహన సంస్కారాలు చెయ్యాలి. కాబట్టి నువ్వు కొమ్మలు తీసుకురా, చెట్ల కొమ్మలు, ఎండిపోయినటువంటి కట్టెలు తీసుకురా, అరణి మధించి అగ్ని సిద్ధం చెయ్యి, ఈతడికి నా చేత్తో దహనం చేసి దహన సంస్కారాలు చేసి తిలోదకాలు ఇస్తానన్నాడు. ఎంత అదృష్టవంతుడు ఆలోచించండి. దశరథుడి కంటే ఇతడు అదృష్టవంతుడు. దశరథుడికి రాముడు కర్మకాండాలు చేయలేకపోయాడు, భరతుడు చేశాడు. కానీ జటాయువు సీతాదేవి కోసం ప్రాణం ఇవ్వడం వల్ల స్వయంగా దహన కార్యక్రమాలు రాముడి దగ్గరుండి చేశాడు. అగ్నిహోత్రాలు వ్రేల్చి కట్టెల మీద బాగా మంట వచ్చేలా చేసి ఆ మంట మీద ఇతని కళేబరం పెట్టి రాముడు ఏమన్నాడు తెలుసునా? లక్ష్మణ, నిత్యం అగ్నిహోత్రములు చేసేవాడికి ఏ లోకములు వస్తాయో, నిరంతరం భూమి దానం చేసేవాడికి ఏ లోకములు వస్తాయో, నిరంతరం దాన ధర్మములు చేసే పుణ్యాత్ములకి ఏ సద్గతులు కలుగుతాయో, యుద్ధంలో వెన్ను చూపించని వాడికి ఏ శుభం కలుగుతుందో, సన్యాసులకి పంట పొలాలు దానం చేసేవారికి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారికి, నిష్ఠాపరులకి ఎటువంటి లోకములు వస్తాయో అటువంటి ఉత్తమ లోకములు ఇతనికి నేను ప్రసాదిస్తున్నాను. ఇవన్నీ నిజంగా మానవమాత్రుడు చేయలేడు. భూదానం చేయమంటే పారిపోతారు, అన్నదానం చేయమంటే పారిపోతారు మానవులు కలియుగంలో. ఒకటి చేస్తే రెండో చేయలేరు. నిత్యాగ్నిహోత్రములట, తపస్సులట, దానములట, శౌచములంట, ఇవన్నీ నిరంతరం చేసేటటువంటి వాళ్ళు వెళ్ళే లోకములు ఇతనికి వస్తాయి. ఇదిగో నేను నీకు దహన సంస్కారం చేశాను. మయా, నా చేత, త్వం, నీవు, సం అనుజ్ఞాత, అనుజ్ఞాతుడవై నా చేత ఆజ్ఞాపింపబడి నా అనుగ్రహం పొంది, గచ్చలోకాన్ అనుత్తమాన్, ఉత్తమోత్తమ లోకములకు పొమ్ము, అనగా పునరావృత్తి లేని, తిరిగి భూమి మీదకి రావలసిన అవసరము లేని శాశ్వత కైవల్యం పొందు. కారణం సంస్కృతశ్చమయా వ్రజ, అది కారణం. నా చేత నీకు దహన సంస్కారాలు జరిగాయి, నీకు దహన సంస్కారాలు నేను చేశాను పో అన్నాడు ఆయన. ఇప్పుడే కొందరికి మళ్ళీ అనుమానం వచ్చింది. శాశ్వతంగా కైవల్యానికి పంపాలంటే విష్ణువే పంపాలి, లేదా గురువు పంపాలి. ఈయన నేను మనిషిని అంటాడు, నేను మానవుడిని అన్నప్పుడు ఎలా వైకుంఠానికి పంపాడు? దానికి రాముడే చెప్పాడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది సత్యం. నేను నిత్య సత్యవ్రతుణ్ణి గనక సత్యవ్రతుడు పొమ్మంటే ఎవడైనా వైకుంఠానికి పోతాడు. రాముడు అంత తేలిక దొరుకుతాడా? ఎవడన్నా రేపు పొద్దున వైకుంఠానికి వెళ్ళంటున్నావు, మోక్షానికి వెళ్ళంటున్నావు, మోక్షానికి వెళ్ళాలంటే విష్ణువు ఇవ్వాలి లేదా గురువు ఇవ్వాలి, నేనేమో మనిషిని, రాముడిని, దశరథుడు కొడుకునంటావు. దశరథుడు కొడుకు అయితే మోక్షం ఎలా ఇస్తావు?
అని ప్రశ్నించకుండా సత్యం వల్ల నేను చాలా శక్తులు సంపాదించాను, నా సత్యవాక్యం పరిపాలన ధౌరంధర్యం వల్ల నేను సత్యధర్మములు విడిచిపెట్టకుండా ఉండడం వల్ల దానివల్ల నీకు ఆ లోకాలు ప్రసాదించగలుగుతున్నాను, ఇవన్నీ సత్యంతో జయించాను అన్నాడు ఆయన. దీన్ని బట్టి సత్యం ఎంత గొప్పదో అర్థమైందా? సత్యాన్నాస్తి పరోధర్మ. ఇలా పలకగానే ఆ క్షణమే వెళ్ళిపోయాట జటాయు. నృసింహ పురాణం అని ఒక పురాణం ఉన్నది, దాన్ని వ్యాసుడు రాశాడు, తెలుగులో ఎర్రాపెరగడ రాశాడు. అందులో ఈ కథ వస్తుంది, అద్భుతమైన కథ అన్నమాట. అందులో అంటాడు, రామలక్ష్మణులు చూస్తూ ఉండగా, దేవతలందరూ చూస్తూ ఉండగా దివ్య రూపం ధరించి వైకుంఠమునికే వెళ్ళిపోయాట ఆయన. అందరూ చూస్తుండగా వైకుంఠానికి వెళ్ళాట అని నృసింహ పురాణం చెప్పింది. ఆ తర్వాత రాముడు కందమూలాల యొక్క గుజ్జు తయారు చేశాడు. దుంపలున్నాయి, అక్కడ పళ్ళున్నాయి, ఆ పళ్ళు పిసికి పిండములు తయారు చేశాడు. ఆ గుజ్జుతో 3 పిండములు చేసి పచ్చని ఆకుపచ్చని దర్భల మీద పెట్టాడు. అంటే ఎండిపోయిన దర్భలు కాదనమాట, పచ్చిగా ఉన్న దర్భల మీద ఈ పిండ ప్రదానం చేశాడు. ఎప్పుడైనా పచ్చిగా ఉన్న దర్భల మీద పిండ ప్రదానం చేస్తే అటువంటి వాడికి మామూలుగా ఎండిపోయిన దర్భల మీద ఉంచిన పిండ ప్రదానములకు 16 రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది. అందుకని పూర్వకాలంలో దొరికితే తాజాగా ఉండేటటువంటి దర్భలు తెచ్చుకునేవారట. కానీ దర్భలు ఎక్కువగా ఉండవు కదా మరి, అందుకని ఎప్పటికప్పుడు తెచ్చుకుని ఎండబెట్టుకుని నిలవబెట్టుకుంటారు. కానీ దొరికితే మాత్రం అండి పచ్చని దర్భలు చాలా మంచిదట. హరిత శాద్వలే అన్నారు. రామాయణంలో చెప్పిన వాటి నేను చెప్పలేదు, నేనేం చెప్పినా ఇందులో రామాయణంలో 68వ సరుకులో చెప్పినది అనమాట. పచ్చని దర్భల మీద ఉంచాట. అలా పిండ ప్రదానం చేశాడు. ఆ తర్వాత స్వర్గప్రాప్తికి మంత్రాలు, యామ్య మంత్రాలు చదివాడు. ఆ తర్వాత గోదావరి నది పక్కనే ఉందిగా, అదంతా గోదావరి తీరమే. అక్కడికి వెళ్ళి 2 చేతులతోటి నీళ్లు తీసుకుని ఈ జటాయువునకు తర్పణములు ఇస్తున్నామన్నారు. ఒకటి కాదు, రాముడు దహన సంస్కారం చేశాడు, కందమూల ఫలాలు గుజ్జుతో పిండ ప్రదానం చేశాడు, గోదావరి జలాలతో ఉదక తర్పణాలు ఇచ్చాడు. ఉదకం చక్రతుస్తస్వై గృద్ధర రాజాయతా ఉభౌ. తనొక్కడే కాదు, రాముడు తనతో పాటు లక్ష్మణుడిని కూడా పిలిచాడు కదా. అందుకని రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి 2 చేతులతో నీళ్లు తీసుకొని ఈ నీళ్లు నీకు అక్షయలోకాలు ప్రసాదించాలి అని తర్పణాలు ఇచ్చారు, ఉదక శాంతి చేశారన్నమాట. ఆ తర్వాత ఆ ఇద్దరు ఇంకొంచెం ముందుకెళ్ళారు. అలా వెడుతూ 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 ఎక్కడ సీత కనపడుతుందా, ఈ దక్షిణం దిక్కుకేసే వెళ్ళాడు రావణుడు అని విన్నాం కనుక దక్షిణం కేసి పెడదామని దక్షిణం కేసి ప్రయాణమే వెళ్ళారు. ఓ పెద్ద కొండ కనపడింది. ఆ కొండ దగ్గర ఒక పెద్ద గుహ కనపడింది. ఆ గుహ దగ్గర నల్లని చీకటి కనపడింది వీళ్ళకి. ఏమిట్రా పట్టపగలిత చీకటి చూస్తూ ఉంటే అది చీకటి కాదు, భయంకరాకారం కలిగిన ఒక రాక్షసి అక్కడ నిలబడి ఉంది. ఆ రాక్షసి వచ్చిందట వాళ్ళ దగ్గరికి. దదృశాతే మహారూపం రాక్షసీం వికృతాననాం. అది భయంకరాకారం కలిగిన రాక్షసి, పెద్ద పెద్ద కోరలున్నాయి దానికి, బాణ కడుపు ఉన్నది, ఎంత ముక్కున్నది దానికి, భీకరాకారంతో ఉన్నదానికి జుట్టు కూడా అంత భయంకరంగానే ఉన్నది. ఆ లంబోదరి తీక్షణదమష్ట్ర కరాళ వికృతానన పరుగు పరుగులు అక్కడికి వచ్చి లక్ష్మణుండే పట్టుకుందండి. ఆహా, ఎంత అందంగా ఉన్నావురా నా స్వామి, ఎర్రగా భలే ఉన్నావు, ఈ నల్లవాడి కంటే నువ్వే ఎక్కువ బాగున్నావు, దా నాతో క్రీడించు, నన్ను పెళ్లి చేసుకోంది. ఈ అడవికి వచ్చిన దగ్గర నుంచి ఈ దిక్కుమాల కూడా ఎక్కువైపోయింది నాకు అనుకున్నాడు లక్ష్మణుడు. ఎంత పూర్వం శూర్పణకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొత్తి పడింది. ఈ మధ్యన కొంతమంది నాకు పెళ్ళవట్లు అని బాధపడుతున్నారే, ఈ పెళ్ళవట్లేదు అని బాధపడేవాడని ఒక్కసారి దండకారాన్ని పంపితే ఏ శూర్పణకో ఇలాంటిదో తగులుతున్నాడు, వాడు గొడవ వదిలిపోతుంది. ఇక అది లక్ష్మణుడిని పట్టుకోగానే మండిపోయింది లక్ష్మణుడికి. ఇంత పూర్వం కాస్త హాస్యం ఆడారు, ఇప్పుడు హాస్యం లేదు, ఇంకోటి లేదు. ఓ పక్కన సీత కనపడక బెంగపెట్టుకుని బాధపడుతున్నారా, ఓ పక్కన జటాయువు చచ్చిపోయాడా, తిలోదకాలు ఇచ్చి వస్తున్నారా. ఆ సమయంలో ఎవరితో రాక్షసు వచ్చి గట్టిగా పట్టుకుని నా నాథ నా నాథ అంటే మండదు, ఎవత్తివే నువ్వు అన్నట్ట లక్ష్మణుడు పళ్ళు పటపడగొరికి. పోన్లే ఓసారి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, పొమ్మందాం, పోతే పోతుంది, లేతే పైకి పంపించేద్దామని. అప్పుడు అది ఏమంది, అహం త్వయోముఖీ నామ లాభస్తే త్వమసి ప్రియ. నా పేరు అయోముఖి. అయోముఖము అంటే ఇనప ముఖం అనమాట, ఇనుములో ఉంటుంది నా ముఖం, అటువంటి దానిని నేను. నాథ అందండోయ్, నాథ పర్వతకూటేషు నదీనాం పులినేషు చ. ఈ మధ్యన నాకు 2 ఏళ్లుగా పెళ్లి లేదు, అంటే అంత పూర్వం ఉందన్నమాట.
2 ఏళ్ల క్రితం మొగుడు పోయాడు. ఈ 2 ఏళ్లుగా విరహంతో నానా బాధపడుతుంది. బహుశా కోవిడ్ ఏదో వచ్చి ఉంటుంది, అందుకని 2 ఏళ్ళు పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు పెళ్లి లేక బాధపడుతున్నాను, నువ్వు నాకు దొరికావోయే నాథ, ఈ నల్లవాడిని తినేస్తాను, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుని ఈ పక్కన ఉద్యానాల్లో తిరుగుతాం, చెట్ల దగ్గర పుట్టల దగ్గర తిరుగుతాం, గోదావరి నదీ తీరంలో ఇసుక తిన్నెలలో ఆడుకుందాం పాడుకుందాం రా అన్నది. నీకు ఈ వయసులో పెళ్ళే, పైగా నాతోట, ఇద్దరం కలిసి ఆటపాటనా, దిక్కుమాలిందానా, నీ పొట్టేమిటి నా పొట్టేమిటి, నా రంగేమిటి నీ రంగేమిటి అని లక్ష్మణుడు ఒక్కసారి కత్తి సర్రున దూశాడు వరలో నుంచి. ఇదివరకు శూర్పణఖకి కేవలం ముక్కు చెవులే కోశాడు. ఇప్పుడేం చేశాట, కర్ణ, చెవులు, నాస, ముక్కు, స్తనములతో సైతంగా పీకి పారేశాట. స్తనములు కూడా కోసేశాడు ఈసారి ఆయన. కర్ణ నాసే స్తనవు చాస్య నిచకర్తారి శోధన, పూర్తిగా ఖండించేశాడు. అయ్యో ఇదేమిటి స్తనములు నరకడం అంటే, అంత క్రూరురాలది. ఆ క్రూర లక్షణం ఆయనకి తెలిసింది. ఇటువంటి దాన్ని బతకనివ్వకూడదు. ఈ క్రూరురాలని క్షమిస్తే మనం దానికి కూర అయిపోతాం. ఓసారి అడిగారులేండి, మేకకి పులికి తేడా ఏమిటన్నారు. మేక కూర మృగం, పులి క్రూర మృగం. మేక దానికి కూర, పులి క్రూర, అదే తేడా. అందువల్ల అతిగా క్రూరంగా ఉన్నప్పుడు క్షమించకూడదు కనుక నరికి పారేశాట. అది హడిలిపోయి బాబోయ్ నడుచుకుంటూ పారిపోయింది. ఇక మళ్ళీ అక్కడ కనపడితే ఒట్టు. దీని సంగతి ఇక మళ్ళీ రాదు. శూర్పణఖలాగా ఇది రావణాసుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే జరగవలసినవి జరిగాయి కనుక. అది పారిపోగానే ఇంకొంచెం ముందుకెళ్ళారు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య ఎడమ భుజం వదురుతోంది, ఎడమ కాలు వదురుతోంది, ఏదో అపశకునం నాకు కనపడుతోంది అన్నట్టు లక్ష్మణుడు. ఇలా అనేలోపే ఆ అడవి దద్దరిల్లిపోతున్న ఒక శబ్దం వినపడింది. ఆ దద్దరిల్లడంతో పాటు పెద్ద గాలి వీచింది. అప్పుడు వాళ్ళు ఒక భయంకరాకారుణ్ణి చూచారు. వాడికి మొండెము తప్ప తల లేదు. తలకి బదులుగా పొట్ట దగ్గర తల ఉంది. ఆ పొట్ట దగ్గర నోరు, ఆ నోట్లో కూరలు ఉన్నాయి. చేతులు మాత్రం 8 మైళ్ళు పొడుగున్నాయట. ఒక్కొక్క చెయ్యి 8 మైళ్ళు అనమాట, ఒక్కొక్క యోజనం అంత పొడుగున్నాయి. పెద్ద చేతులతో, తల లేకుండా ఈ మొండెం ఇలా ఉండి, పొట్ట దగ్గరేమో తల ఉండి, అందులో కూరలుండి, అక్కడే ఒక పెద్ద కన్ను కూడా ఉందిట. పొట్ట దగ్గర తల, దాని పైభాగంలో ఒక పెద్ద కన్ను. ఆ కన్ను పచ్చగా ఉందండోయ్, ఒకే ఒక కన్ను. లలాటస్థేన దీప్యత, అది సరిగ్గా విశాలమై వక్షస్థలం దగ్గర లలాటం ఉందా అన్నట్టుగా ఉందన్నమాట. సాధారణంగా వక్షస్థలం దగ్గర నుదురు ఉండదు, అక్కడ నుదురు మీద కన్ను ఉందన్నమాట. ఈ పై ప్రాంతం లేదు, ఇదో వికృతాకారం. అటువంటి వాడిని కబంధుడు అంటారు. కబంధం అంటే మొండెం. తల ఉండవలసిన స్థానంలో పొట్ట దగ్గర నోరు ఉంటుంది, ఆ పైన వక్షస్థలం దగ్గర అయితే కన్ను ఉండొచ్చు, లేదా కన్ను లేకపోవచ్చు. ఒక్క కన్ను మాత్రం ఉంది. ఆ కన్ను కూడా పచ్చగా పెచ్చగా ఉంది. దాని మీద దట్టంగా రెప్ప వెంట్రుకలు ఉన్నాయట. ఆ వెంట్రుకలు కూడా, ఆ రెప్ప మీద ఉన్న వెంట్రుకలు కూడా పచ్చగా ఉన్నాయి. ఇంకా నోట్లో కూరలు అతి భీకరంగా ఉన్నాయి. పెద్ద నాలిక బయటికి పెట్టి అని నాక్కుంటూ వెనక్కి లాక్కుంటున్నట్టు వాడి చేతులు చాలా పొడుగున్నాయని చెప్పాం కదా, యోజనం ఉన్నవి. ఉభౌ యోజనమాయతో, 2 చేతులు కూడా 8 మైళ్ళు పొడుగున్న చేతులు. ఈ చేతులతో దూరంగా ఉన్న పులుల్ని, సింహాల్ని, ఎలుగుబంట్లని ఏం కనబడితే వాటిని పట్టుకోవడం, లాక్కురావడం, ఈ పొట్టలో వేసుకోవటం. ఎందుకంటే వాడు నోరు పొట్ట దగ్గర ఉంది. ఆ నోరు తెరిచి అందులో వేసుకుంటున్నట్ట. ఆ కూరలతో కర్ర 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 నవిలేస్తున్నాడు. ఎలుగుబంట్లు నవిలేసాడు వాడు. వెంట్రుకలతో సైతంగా తినేస్తున్నాడు. పైగా పోనీ చర్మం తీసేసి వండుకోవడం కాదు, మనవాళ్ళు మేకలను తింటారు, కానీ చర్మం అంతా పీకి లోపల ఉన్న మాంసమే కొట్టుకు తింటారు. వీడు అలా కదా, మొత్తం దాని చర్మంతో సైతంగా మింగేస్తున్నాడు. ఎన్ని తిన్నా ఆకలి తీరటం లేదు. ఆకలిరా అంటున్న వాడికి ఈ రామలక్ష్మణులు కనబడ్డారు. వెంటనే 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఇలా దగ్గరికి లాక్కోవడం మొదలెట్టేవాడు. గట్టిగా నొక్కుతూ, 8 మైళ్ళు పొడుగుంది కదా చేతులు, కంటితో చూడగలడు ఎంత దూరంతో అయినా. ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా ఒంటి కంటితో చూసి ఆ చేతులతో వాళ్ళని పట్టుకుని ఇలా దగ్గరికి లాక్కోవడం మొదలెట్టాడు. నోట్లో వేసుకోవడానికి, పొట్ట దగ్గర ఉన్న నోట్లో వేసుకోవడానికి. సాధారణంగా ఈ నోట్లో వేసుకుని పొట్టలోకి వేస్తాం మనం. పొట్ట దగ్గర నోరు కనుక అందులో పడగానే లోపల జీర్ణం అయిపోవచ్చు అనమాట. ఏ వస్తువు అయినా సరే జీర్ణం అయిపోయే ప్రక్రియ వాడికి ఉన్నది.
ఆ సమయంలో రాముడు కొంచెం ధైర్యంతో ఉన్న, లక్ష్మణుడు మొదటిసారి దీనత్వం పొందాట. అన్నయ్య, ఈ రాజ్యపాలనంతా మనకి దక్కనట్టే అనిపిస్తోంది. ఓ పని చెయ్యి, నేను వాడితో ఏదో రకంగా నచ్చ చెప్పి నన్ను ఒక్కడిని మింగమంటాను, నిన్ను వదలమంటాను, నువ్వు తప్పించుకుని వెళ్ళిపో, నువ్వు రాజ్యపాలన చెయ్యి, నన్ను వాడికి బలిచ్చేయి అన్నట్ట. వీరుడివి, అధైర్యం ఎరగని వాడివి, నేను అధైర్యం చెందితే ధైర్యం చెప్పే నువ్వు వాడికి బలైపోతాను, రామా నువ్వు తప్పించుకుంటావా? మన పరాక్రమం తిరుగులేనిది, వీడంత వీడి బతుకెంత, వీడి సంగతి ఏమిటో చూద్దామన్నాడు. అనగానే ఆ రాక్షసుడు, ఎవర్రా మీరు, నా అంతవే చూస్తారా, మహాబలంగా కనపడుతున్నారు, ఎద్దుల్లే కనపడుతున్నారు, ఎవరు మీరు? ఈ ప్రాంతంలోకి ఎవరు వచ్చినా నాకు చిక్కవలసిందే, మీరెవరని అడిగితే, నాయనా మేము రామలక్ష్మణులు అని పిలువబడతాం, మా కథంతా ఎందుకులే కానీ నువ్వు మమ్మల్ని మృంగాలనే లోపు నిన్నే మింగేసే మృత్యువులం మేము అన్నాడు. వాడు ఇంకొంచెం చేతులతో దగ్గరికి లాగాడు. అప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని లక్ష్మణుడు, రామచంద్ర, వీడి బలమంతా వీడి చేతుల్లో ఉంది, ఈ చేతులు మొద్దుల్లో ఉన్నాయి, నన్ను ఎడం చేత్తో పట్టుకున్నాడు, నిన్ను కుడి చేత్తో పట్టుకున్నాడు, ఎన్నో ప్రాణుల్ని తింటున్న ఈ దుర్మార్గుడు చేతులు నరిగితే వీడంతా వీడే కింద పడి చస్తాడు, పాప పొట్ట మీద ఎందుకు పడవడంలే, చేతులు నరికేద్దామన్నట్ట. అనగానే ఏమిటేమిటి, నా చేతులు నరుగుతారా, ఇదిగో ఈ చేతుల్లో ఉన్న మిమ్మల్ని పొట్టలో వేసుకుంటున్నాను అని దగ్గరికి లాగేలోపు రాముడు పెద్ద కత్తితో ఆ బోధిలో ఉన్న పెద్ద దొంగలో ఉన్న కుడి చెయ్యి మొదలంటా నరికేశాడు. అదే సమయంలో లక్ష్మణుడు ఎడమ చేయి నరికాడు. దెబ్బకి ఆ చేతులు రెండు ఢామ్ అనే శబ్దంతో కింద పడ్డాయి. పడ్డం కాదు, ఆ చేతుల కింద పడి 8 మైళ్ళు పొడుగుతూ ఉన్న చెట్లు గుండ పిండి అయిపోయాయి. ఏకంగా అంతంత ఉన్నాయి ఆ చేతులు అన్నమాట. పెద్ద చెట్టు పడిపోతే ఏమవుతుంది, చెట్టు కింద పడి చిన్న చిన్న ప్రాణులు, చిన్న చిన్న మొక్కలు నుగ్గును అవుతాయి. అలా వీడి చేతుల కింద పడి అన్నీ పిండి అయిపోయాట. వాడు పెద్ద శబ్దంతో కింద పడిపోయాడు. నెత్తురు ధారగా కాగింది. బాబోయ్ బాబోయ్ నరిచాడు. వాడు అరుస్తున్న అరుపులతో అడివంతా దద్దరిల్లిపోయిందండోయ్. భీకరంగా అరిచాడు వాడు. ఆ తర్వాత ఏడుస్తూ, మీరెవరు అన్నట్ట. ఇక్ష్వాకు వంశస్థులం, నేను రాముణ్ణి, ఈయన లక్ష్మణుడు అనగానే లక్ష్మణుడు, ఈ మహానుభావుడి ధర్మపత్నిని ఎవడో రాక్షసుడు అపహరించాడు, అందుకే వెతుక్కుంటూ వచ్చామనగానే అప్పుడు వాడికి జ్ఞానోదయం అయ్యింది. మహానుభావులారా, ఇప్పుడు నాకు అర్థమైంది, నేనెవరినో కూడా తెలిసింది. నా అదృష్టవశాత్తు మీరు ఇక్కడికి వచ్చారు, నా చేతులు నరికారు, నాకు శాప విముక్తి వస్తున్నది. నేను చేతులారా ఈ రూపం తెచ్చుకున్నాను, చెబుతున్నాను వినండి ఇప్పుడు మీకు. ధనువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు ధనువు. ఆ రాక్షసుడి కొడుకు నేను, దానవుణ్ణి. నా రూపం ఇలా ఉండేది కాదు, నేను కూడా అందంగానే ఉండేవాడిని. కాస్త పద్మాగర్ గారు అంత కాకపోయినా నేను కూడా కాస్త అందంగానే ఉండేవాడిని, ఇంద్ర సూర్యుల్లో ఉండేవాడిని. కానీ ఏం లాభం, నేను రాక్షస పుత్రుడు అవటం వల్ల నాలో వికృతపు లక్షణాలు వచ్చాయి. నాకు తపశ్శక్తి వల్ల కామరూప విద్య వచ్చింది. అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలను. అందుకని నేను అప్పుడప్పుడు భయంకర రాక్షస రూపం ధరించి మునుల్ని బెదిరించేవాడిని, హిహిహాహ అని అరిచేవాడిని. మహర్షులను బాధ పెట్టాను. ఓ రోజున స్థూలశిరుడు అని పేరు కలిగిన ఒక మహర్షి కందమూల ఫలాలు ఏరుకుంటున్నాడు ఈ అడవిలో. నేను ఆయన దగ్గరికి వెళ్ళి రాక్షస రూపంతో భయంకరంగా అరిచి మింగేస్తా అన్నాను. మండిపోయింది ఆయనకి. మూర్ఖుడా, ఈ వికృత రూపం ధరించి కామరూపంతో నన్ను భయపెడతావా? ఇదిగో ఈ రూపం నీకు శాశ్వతం అయిపోగాక ఇక నీ రూపం నీకు రాదు, అందమైన రూపం పోయి ఇలా అయిపో. ఏతదేవ నృశంసంతే రూపమస్తు విగర్హితం. క్రూరుడా, ఈ రాక్షస రూపంతో శాశ్వతంగా బతుకన్నాడు. వెంటనే నా రూపం ఇలా అయిపోయింది. అప్పుడు నాకు తల ఉండేది, చేతులు ఇంత పొడుగుండేవి కాదు. రాక్షసుల్లో ఒక వికృతపు రాక్షసుని అయ్యాను. అప్పుడు నేను ఏడుస్తూ, చాలా పెద్ద పొరపాటు చేశానండి, నేను ఎంతో అందంగా ఉండేవాడిని, ఆ అందంతో ఎంతోమందిని ఆకర్షించేవాడిని, పెళ్లి చేసుకోకపోతే మెడలు మాత్రం కోసి చంపేవాడిని కాదు. ఏం లాభం, మిమ్మల్ని ఏడిపించడానికి రాక్షస రూపం ధరించి రాక్షసుని అయిపోయాను. ఈ రాక్షస రూపంతో నేను బ్రతకలేను, దయతో నాకు శాప విముక్తి కలిగించండి అనగా అప్పుడు ఆయన రామచంద్రుడు ఇక్కడికి వస్తాడు. ఆయన విష్ణు స్వరూపుడు, ఆయన
తన తమ్ముడితో పాటు నీ చేతులు నరికినప్పుడు నీకు ఈ వికృతాకారం పోయి నీ అసలైన అందమైన రూపం వస్తుంది, నీ మహిమలు కూడా వస్తాయి అన్నాడు. సరేనండి అన్నాను. నేను ఒకప్పుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాను. అప్పుడు బ్రహ్మ మెచ్చుకుని నీకేం కావాలో కోరుకోమంటే నాకు దీర్ఘాయువు ఇమ్మన్నాను. తథాస్తు నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు అన్నాడు బ్రహ్మ. ఆయువేమో బ్రహ్మ ఇచ్చాడు, అందం పుట్టుకతో ఉన్నది మాయలు కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు అవన్నీ పోయి వికృతాకారం వచ్చింది. ఈ వికృతాకారం రాగానే నాకు ఇంకో బుద్ధి వచ్చింది. ఏమని? నాకు ఆయువు ఎక్కువ, రాక్షసుణ్ణి, కాబట్టి నన్ను ఎవరేం చేయగలరు? ఈ రాక్షస రూపం ఒకందుకు మంచిదేలే, అందగాడిని మళ్ళీ అయ్యేలోపు కనిపించిన వాడినల్లా చితక్కొట్టి పారేస్తాను, తినేస్తాను అనుకుని అహంకరించి ఒక రోజున ఆకాశంలో పెడుతున్న ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళా. ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది. వజ్రంతో నా నెత్తి మీద పట్మని కొట్టాడు. దాంతో నా తలకాయ కాస్త లోపలికి వెళ్ళిపోయింది. మొండెం మిగిలింది, తల లేదు, కళ్ళు లేవు. అలా ఉండిపోయాను నేను. అప్పుడు నాకు కళ్ళు కనపడక తలేమో లోపలికి వెళ్ళిపోయి ఉట్టి మొండెమే ఉండడంతో మామూలు చేతులు మామూలు పొట్ట ఉండడం వల్ల బాబోయ్ ఇంద్ర నేను ఇలా బతకలేను, నన్ను చంపేయి అన్నాను. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడు? నిన్ను నేను చంపడం కుదరదు. కారణం పితామహ వచ సత్యం తదస్థితి మమాబ్రవీత్. బ్రహ్మదేవుడు నీకు దీర్ఘాయువు ఇచ్చాడు. బ్రహ్మ వరమిచ్చి నీవు ఎక్కువ కాలం బతుకుతావంటే ఈలోపు చంపడానికి నేనేమండి, నేను చంపను అన్నట్ట. నువ్వు చంపకపోతే నేను చచ్చే చావు చస్తాను. ఎందుకంటే నాకు తల లేదు, కళ్ళు లేవు, ఏం కనపడవు, చేతులు ఉండవు, తిండి ఎలా తింటాను? ఆకలితో మాడి క్షణక్షణం చావాలి. ఈ దిక్కుమాలిన బతుకు కంటే చావు మంచిది బాబోయ్, నన్ను రక్షించన్నాను. అప్పుడు ఇంద్రుడు సరే అయితే కొన్ని కారణముల చేత నిన్ను అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు నీకు తలంతా మొండెల లోపలికి వెళ్ళిపోయింది, ఆ పొట్ట మీద తల ఉండేలా చేస్తాను. నీకు నోరు పొట్ట మీద ఏర్పాటు చేస్తాను, దాంట్లో కోరలు ఉంటాయి. ఆ పైన వక్షస్థలం మీద ఓ నుదురు కన్ను ఉంటాయి. ఆ కంటితో దేన్నైనా చూడగలవు. ఆ కంటికి 8 మైళ్ళ పొడుగుతా ఉన్న స్థలాన్ని చూచే శక్తి ఇస్తున్నాను అన్నట్ట. అంటే వాడు ఒంటి కంటితో 8 మైళ్ళు అవతలే ఉందో చూడగలడండో. ఇక్కడి నుంచి నల్ల చెరువే కాదు, తెల్ల చెరువు దాకా చూడగలడు. అదేదో నంబూరు దాకా చూడగలడు, విజయవాడ చూడలేడు. కానీ మరి నాకు ఆకలి అన్నాడు ఆయన. నాకు ఆకలిస్తే ఇప్పుడు ఈ ఒంటి కన్ను ఈ పొట్టతో ఎలా బతుకుతానన్నాడు ఆయన. కంగారు పడకు, నీకు యోజనం పొడుగున్న 2 చేతులు ఇస్తా. ఈ చేతులతో ఉన్న చోటే కూర్చుని కనిపించిందని ఇలా పట్టుకుని పొట్టలో వేసుకో. గుట్టలు గుట్టలుగా జంతువుల్ని ఆ పొట్టలో వేసుకుని తట్టెల కొద్దీ తిని పొట్ట పెంచుకో. కొంతకాలానికి రామచంద్రుడు ఇక్కడికి వస్తాడు. రామలక్ష్మణులు నీ చేతులు ఖండించగానే నీ అసలు రూపం వచ్చి స్వర్గానికి వచ్చేస్తావు. యదా రామ స లక్ష్మణ చేత్స్యతే సమరే బాహు తదా స్వర్గం గమిష్యసి. రాముడు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి నీ చేతులు నరకగానే వారి వల్ల నీకు శాప విముక్తి అవుతుంది. వారు నీ శరీరాన్ని తగలబెడతారు. తగలబెట్టగానే నువ్వు స్వర్గానికి వస్తావు, నీకు మహిమలు వస్తాయి. రాముడు తప్ప ఇంకెవడో నీ చేతులు నరకలేడన్నాడు. ఇప్పుడు అది గుర్తుకొచ్చింది నాకు. ఆ రాముడివి నువ్వే, నా పాలిటి దేవుడివి నువ్వే. రామలక్ష్మణులారా, ఇంద్రశాపం వల్ల ఇలా అయిపోయాను, ఆ స్థూలశిరుడి శాపం వల్ల రాక్షసుండయ్యాను, ఎన్నో ప్రాణుల్ని తిని 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 ఉన్నాను. ఇక్కడ సమయానికి మీరు వచ్చి చేతులు నరికారు. ఇక మీరు ఏం చేస్తారంటే నన్ను ఇక్కడ ఎక్కడో గొయ్యిదవి అందులో వేసి కట్టెలు వేసి తగలబెట్టేయండి. నా శరీరం కాలిపోయిందంటే నాకు మహిమలు వస్తాయి. మహిమలు వస్తే నీకు ఈ రాముడికి సాయపడతాను అని లక్ష్మణుడితో అన్నట్ట. కబంధుడా, నువ్వు సాయపడతానన్నావు కాబట్టి ముందే అడుగుతున్నావు. నా భార్య సీతను ఎవరెత్తుకుపోయారు చెప్పంటే, రామ ప్రస్తుతానికి నాకు ఇంకా దివ్యజ్ఞానం లేదు, ముందు నాకు అగ్ని సంస్కారం చెయ్యండి, నా శరీరం తగలబెట్టండి, అప్పుడు నేను దేవతా రూపం పొందుతాను, స్వర్గానికి ఎడతాను. ఆ వెళ్ళేటప్పుడు నా మహిమలు నాకు వస్తాయి కనుక సంపూర్ణంగా మీకు ఉపకారం చేస్తాను. కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను వినండి. ఇక్కడికి దగ్గరలో మీకు మిత్రుడు కావలసినోడు ఒకడున్నాడు. అతడు మీకు మిత్రుడు అవుతాడు.
అతనితో స్నేహం వల్లే మీరు బాగుపడతారు. ఏదో ఒక కారణం వల్ల మీకు మిత్రుడు కాబోయే అతను ప్రపంచమంతా తిరిగాడు, ఏ మూల ఏమున్నాయో వాడికి తెలుసు. దక్షిణంలో, తూర్పులో, పడమరలో, ఉత్తరంలో అన్ని చోట్ల ఎక్కడ ఏ లోకం ఉంది, ఏ వ్యక్తి ఉన్నాడో వాడికి తెలుసు. అంటే సుగ్రీవుడని చెప్పకుండా చెబుతున్నాడు అనమాట. ఇంకా వీడికి ఆ జ్ఞానం పూర్తిగా రాలేదు. అందుకే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మీకు మిత్రుడు అవుతాడు, అతడు ప్రపంచమంతా తిరిగాడు, అది చెప్పాలంటే ముందు నన్ను తగలబెట్టండి. అప్పుడు రామలక్ష్మణులు ఆ కొండ పక్కనే గొయ్యి తీశారు, అందులో వాడిని పడగొట్టారు, వాడి శరీరం మీద కట్టెలు వేశారు, ఆ కట్టెలకి నిప్పు పెట్టారు, భగ్గున అంటుకుంది అది. ఓ అరే బాబాయ్, వాడి శరీరం అంతా కొవ్వు మయ్యంట. ఎన్ని జంతువులు తిన్నాడండి, ఏనుగులు పీనుగులు చేసి తినేశాడు. అందువల్ల లోపలంతా బాగా కొవ్వు గడ్డగట్టేసిందిట. అంత కొవ్వు ఉండడం వల్ల శరీరం కాలడానికి 2 గంటలు పట్టిందన్నారు. ఆ కొవ్వు కర్రని కాలుతోందనమాట. కొవ్వు తెల్ల తగలబడుతుంది, అలా ఉందన్నమాట. వీడి దుంపదేగా ఎంత తిన్నాడో మరి ఏమిటో. అందుకని మేధసా పశ్యమానస్య మందం దహతి పావక. అగ్నిలో నెయ్యి ఎక్కువ వేసేస్తే ఒక్కసారి మండదు కదా, కొంచెం కొంచెం నెయ్యి వేయాలి. ఒకేసారి నిప్పు మీద ఎక్కువ నెయ్యి పోసేస్తే మొత్తం నిప్పు చల్లారిపోతుంది. అలా వీడి శరీరం తగలబడ్డానికి అగ్నిహోత్రుడికి కూడా టైం పట్టిందిట. అందుకని మందం మెల్లమెల్లగా కాలింది వాడి శరీరం. మళ్ళీ మధ్యలో కట్టెలేసి విసిరికరతో విసిరి నానా గందరగోళం పడి ఆ అగ్నిని ప్రజ్వరలా చేశారు. క్రమంగా కాలిపోయాడు వాడు. కాలడంతో ఒక అందమైన పురుషుడు అందులోంచి బయటకు వచ్చాడు. అంటే శాప విముక్తి అయ్యి వాడు దేవతగా మారిపోయాడు. దివ్య విమానం ఎక్కాడు వాడు. హంసలు పూంచిన దివ్య విమానం ఎక్కి శాప విముక్తి పొందిన కబంధుడు ఆకాశంలో నిలబడ్డాడు. రామచంద్ర ప్రభు, నీకు ధన్యవాదములు, నమస్కారం. నీకు సీత లభించడానికి ఒక ఉపాయం చెబుతాను విను. ఈ లోకంలో కష్టకాలంలో ఉన్నవాడు సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం అనే ఒక 6 ఉపాయాల ద్వారా శత్రువుని జయించి తాను అనుకున్న పనులు నెరవేర్చుకోవాలి. సంధి అంటే శత్రువుతోటి ఒక ఒడంబడికి చేసుకోవాలి. ఒరే ఎందుకురా నీకు నాకు తగాదా, నేను నువ్వు చంపుకోవడం కంటే ఒకళ్ళతో ఒకళ్ళు మిత్రత్వం చేసుకుందాం అని సంధి చేసుకోవడం, అదొక విధానం. రెండోది శత్రువులకి మధ్యలో తగాదా పెట్టడం, విగ్రహం. ఒక శత్రువుని పడగొట్టడానికి వాడికి మిత్రులు ఎవరుంటారో వాళ్ళకి వీడికి తగాదా పెట్టాలి, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారన్నమాట. అప్పుడు శత్రువు మీదకి దండెత్తి వెడితే దాన్ని యానము అంటారు. సమయం వచ్చేదాకా ఎదురు చూసి టైం వచ్చినప్పుడు మంచి అనుకూల సమయంలో శత్రువుని దెబ్బకొట్టడం ఉందే, అది ఆసనం. బలహీనులు, బలవంతులు ఈ రకమైన శత్రువులతో మంచిగా ఉండడం ద్వైధీభావం. సాధారణంగా బలవంతులతో స్నేహం చేస్తాం కానీ బలహీనులతో స్నేహం చేయమండోయి. కానీ అలా కాదట. వాడు బలవంతుడైనా బలహీనుడైనా వాడితో స్నేహం చేస్తూ వాడి వల్ల ప్రయోజనం పొందగలిగితే పనికి మాలిన వాడితోటి స్నేహం చేయాలి, బాగా పనికొచ్చేవాడితో స్నేహం చేయాలి. ఈ ఇద్దరిని ఉపయోగించుకోవాలి. దాన్ని ఏమంటాం అనమాట, ద్వైధీభావం. అలా కాకుండా మన దగ్గర శక్తి లేనప్పుడు మంచి బలవంతుడితోటి స్నేహం చేసి ఆ బలవంతుడితో మనం బతికి వట్టకట్టాలి, అది సమాశ్రయం. వీటిలో సంధి అనే పేరుతో ఇంచుమించుగా కష్టాలు, మనలాంటి కష్టాలు ఉన్నటువంటి వాడిని దగ్గరికి తీసుకుని వాడితో అయినా స్నేహం చెయ్యొచ్చు. లేదా ఏదో ఒక ఉపాయంతో ఒక అన్ని రకాలైనటువంటి ఆనుపానులు తెలిసి దూరం వెళ్ళగలిగేటటువంటి వాడిని మిత్రుడిగా చేసుకోవాలి. ఆ మిత్రుడిని చేసుకోవడానికి ముందు వాడికి కూడా కష్టం ఉండాలట. మనకి కష్టం వాడికి కష్టం ఉంటే వాడి కష్టం మనం తొలగించి మన కష్టం వాడు తొలగించి మనం సుఖం పొందొచ్చు. అటువంటి మిత్రుడు ఒకడున్నాడు. ఇప్పుడు తాను కష్టంలో ఉన్నవాడు నీవు కష్టంలో ఉన్నావని కనిపెట్టి నీ వల్ల తాను బాగుపడి నిన్ను బాగు చేస్తాడు. అతడే సుగ్రీవుడు. వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు. క్రుద్ధుడైన వాలి కిష్కింధా నగరాన్ని ఆక్రమించుకొని ఈ సోదరుడు సుగ్రీవుణ్ణి తరిమి అవతల పారేశాడు. పాపం సుగ్రీవుడు ప్రాణరక్షణ కోసం ప్రపంచమంతా తిరిగి తిరిగి పంపా సరోవరంలో ఉన్న ఋష్యమూక పర్వతం మీద ప్రస్తుతం కాపురం పెట్టాడు. అతనికి మంచి తెలివైన బలవంతులైన 4 వానరులు మిత్రులున్నారు. అతడు సామాన్యుడు అనుకోవద్దు, పారిపోయి బలహీనుడయ్యి ఉన్నాడు అనుకోవద్దు. అతనితో స్నేహం నీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాలప్రభావం వల్ల ఎవరైనా అలాంటి వాళ్ళతో స్నేహం చేసుకోవాలి, తప్పదు. నువ్వు అనొచ్చు, ఇంత బతుకు బతికి చివరికి ఒక వానరుడితో స్నేహమానని.
ఆ ఊహ కూడా రానివ్వద్దని చెప్పాడు ఆయన. కారణం కృతజ్ఞ కామరూపీచ సహాయార్థీచ వీర్యవాన్. సుగ్రీవుడితో స్నేహం నీకు అవమానం కాదు. సుగ్రీవుడు కృతజ్ఞుడు, కామరూపం ధరించగలడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. నీ సహాయం కోరుతున్నాడు, నీకు సాయం చేస్తాడు. వీరుడు కూడా చేసిన వేలు మరిచిపోడు. అతడు వృక్షరజుడు అనే వానరుడి యొక్క కుమారుడు, సూర్యుడి యొక్క అంశతో పుట్టాడు. వాలితో విరోధం వల్ల పంపా సరోవర తీరంలో ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. అతన్ని అగ్నిసాక్షిగా మిత్రుని చేసుకో. ఆ మాట కూడా చెప్పాడు. అగ్నిసాక్షిగా అతనితో మైత్రి చెయ్యి. అతనికి ఈ ప్రపంచంలో ఎవరికీ లేని ఒక గొప్ప జ్ఞానం ఉన్నది, అదే దిగ్జ్ఞానం. ఏ దిక్కులో ఏ రాజ్యం ఉంది, ఎక్కడ గుహ ఉన్నది, ఎక్కడ ఎటువంటి వీరుడు ఉంటాడు, ఎక్కడ కష్టం ఉంది, ఎక్కడ నష్టం ఉంది, ఎక్కడికి వెడితే సుఖపడతాం, ఎవడి దగ్గర నీ భార్య ఉంటుంది, ఇవన్నీ అతను చెప్పగలడు. సూర్యకిరణములు సోకినంత ప్రాంతమంతా అతనికి తెలుసు. అంతటివాడు. అతని దగ్గర అనుయాయులు కూడా ఎక్కువ. పైగా అతనితో స్నేహం చేసుకుని అతనికి రాజ్యం ఇప్పిస్తే తన సైనికులతో నిమేష మాత్రంలో నీ భార్యని వెతికించి తీసుకొస్తాడు. రామ, ఇక్కడి నుంచి పశ్చిమ దిశగా వెడితే అక్కడ నీకు మంచి అందమైన అడవి కనపడుతుంది. ఆ ప్రాంతంలో పంపా సరస్సు కనపడుతుంది. ఆ పంపా సరస్సు దగ్గర కందమూలాలు ఉంటాయి. ఈ లక్ష్మణుడి ద్వారా కందమూలాలు తెప్పించుకు తిను, దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, నీరసం తగ్గిపోతుంది. అక్కడి నుంచి పంపా సరోవరంలో ఉన్న నీళ్లు కడుపారా తాగండి. ఆ నీళ్లు కూడా శరీరానికి సత్తువ ఇస్తాయి. సాయం సమయంలో అక్కడ పెద్ద పూల చెట్ల యొక్క కొమ్మలు చూడండి, ఆ పువ్వులు వాసన చూడండి. అవి ఆఘ్రాణిస్తే లాభంట, శరీరంలో కొత్త సత్తువ వస్తుంది. ఎంత మాట చెప్పాడండి. పువ్వులని ఆఘ్రాణించండి అంటే వాసన చూడండి అన్నాడు ఆయన. అది కూడా లాభమే నీకు. దీన్ని బట్టి మంచి మంచి పువ్వులు వాసన చూస్తే మనకున్న రొంపలు తగ్గిపోతాయి. కొంతమంది ఎప్పుడు హచ్చి హచ్చి అని తుమ్ముతూ ఉంటారే, వాళ్ళకి ఆ పువ్వుల వాసన మంచిది. ఇక అక్కడి నుంచి మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడ మతంగుడు అని ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ శిష్యులు ఎంత గొప్పవాడో తెలుసా? గురువుగారు అడిగితే ప్రాణం ఇస్తారట. ఈ బోడి శరీరమే కాదు, ప్రాణం ఇస్తారు. ఈ కథ కొంచెం జాగ్రత్తగా వినాలి. గురువుగారి మీద భక్తితో గురువుగారికి సేవ చెయ్యాలని భావించి అడవిలో ఉన్న కందమూల ఫలాలు పువ్వులు తీసుకొచ్చేవారట వాళ్ళు. గురువుగారి కోసం అడవంతా తిరుగుతున్నప్పుడు వాళ్ళకి చెమట పట్టింది. ఆ చెమట బిందువులు పక్కనున్న చెట్ల మీద పడ్డాయట గాలికి. వెంటనే గాలి మీద పడి గాలివాటుకి వాళ్ళ చెమట బిందువు చెట్టు మీద పడి ఆ చెట్ల నుంచి పువ్వులు తయారయ్యాయట. ఒకసారి అది ఆలోచించండి, ఎంత ఆశ్చర్యం అది. మన చెమట చెట్టు మీద పడితే చెట్టు కూడా అసహించుకుంటుంది. కానీ గురుభక్తి వల్ల వాళ్ళ చెమట చెట్టు మీద పడగానే అద్భుతమైన పుష్పంగా మారిపోతుంది. ఒక్కొక్క చెమట బిందు ఒక్కొక్క పువ్వు. పారిజాత పుష్పాల కంటే, స్వర్గంలో ఉన్న దివ్య పుష్పముల కంటే ఈ పుష్పములు సువాసనతో ఉంటాయి. అవి ఎంత గొప్ప పువ్వులంటే శ్వేత బిందు సముత్థాని న వినశ్యంతి రాఘవ. గురుభక్తి కలిగిన మహానుభావుల శరీరపు చెమట బిందువుల నుండి పుట్టిన ఆ పువ్వులు ఎప్పుడూ వాడిపోవు, నాశనం కావు, అలాగే ఉంటాయి. గురువుగారు శరీరం విడిచిపెట్టాక ఆ శిష్యులు గురువుగారి ఆజ్ఞతో తలో దిక్కుకి వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయినా ఆ పువ్వులు ఇంకా అక్కడ ఉన్నాయి. త్రేతాయుగం చివరిదాకా ఆ పువ్వులు అక్కడే ఉంటాయి. అదిగో ఆ పువ్వుల్ని చూడు, వాటిని వాసన చూడు. అక్కడ ఆ మతంగ మహర్షి ఆశ్రమంలో పంపా తీరంలో శబరి అని పేరుకెక్కిన ఒక శ్రమణి ఉన్నది, ఒక సన్యాసిని, వృద్ధురాలు ఆవిడ, దీర్ఘాయుద్ధాయం కలిగినది. వాళ్ళ గురువుగారు చెప్పారు, నువ్వు వచ్చేదాకా అక్కడ ఉండమని ఆవిడ్ని, అందుకే నీ కోసం ఎదురు చూస్తున్నది. ఆ శబరి దేవతలతో సమానురాలు. ఆవిడ సకల ప్రాణుల చేత నమస్కారాలు అందుకుంటుంది. ఆవిడిప్పుడు నిన్ను చూడాలనుకుంటోంది. నువ్వెవరివో నాకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పను. అందుకే నీ దర్శనం చేసుకుంటేనే ఆమె స్వర్గలోకం గమిష్యతి, స్వర్గానికి ఎడుతుంది, అంటే ముక్తికి ఎడుతుంది. మతంగ మహర్షి ఆశ్రమం చుట్టూతో ఉన్న అడవిని మతంగ వనము అంటారు. ఆ చుట్టుపక్కల బ్రహ్మాండమైన ఏనుగులున్నాయి. కానీ ఎంత గొప్ప ఏనుగైనా ఆ మతంగుడి ఆశ్రమంలో ప్రవేశించలేదట. అది మతంగ మహర్షి యొక్క గొప్పతనం. అందుకే ఏనుగులు కూడా రావు గనక దాన్ని మతంగ వనం అంటారు.
అక్కడే ఋష్యముఖ పర్వతం ఉన్నది. రామచంద్ర ప్రభు, నువ్వు ఏమైనా ముందు శబరిని చూచి ఆవిడ్ని తరింపచేసి అక్కడ నుండి శబరి ఆశ్రమం దగ్గర నుంచి ఆవిడ చెప్పినట్టుగా ఋష్యముఖ పర్వతానికి వెళ్ళి అనంతరం సుగ్రీవునితో స్నేహం చెయ్యండి, శుభం కలుగుతుంది అని పలికి రివ్వున దివ్య విమానం ఎక్కి ఆకాశ మార్గంలో అదృశ్యం అయిపోయాడు.